అందరికీ నమస్కారం. నా పేరు విజయ్. నేను వరండా ఐఏఎస్లో ఎకనామిక్స్ ఫ్యాకల్టీని. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బ్యాంకింగ్ ఇన్ ఇండియా. బ్యాంకింగ్ ఇన్ ఇండియా. ఇండియాలో బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, అసలు బ్యాంక్స్ అంటే ఏంది, బ్యాంక్స్లో ఏ ఫంక్షన్స్ జరుగుతాయి, టైప్స్, బ్యాంక్స్లో టైప్స్ ఏ ఉన్నాయి, ఫంక్షన్స్ బ్యాంక్స్ ఏ ఫంక్షన్స్ చేస్తాయి, అండ్ ఆర్బీఐ రోల్, బ్యాంకింగ్ సిస్టంలో ఆర్బీఐ రోల్ చూద్దాం. బ్యాంకింగ్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఫస్ట్ డెఫినేషన్, అసలు బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది ఇండియాలో చూద్దాం. బ్యాంక్స్ యాక్ట్స్ యాజ్ ఏ ఫైనాన్షియల్ ఇంటర్మీడియట్స్. సో ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఒక ఇంటర్మీడియట్స్ లాగా బ్యాంక్స్ యాక్ట్ చేస్తుంది అనమాట. సో పీపుల్కి, సిస్టమ్కి మధ్యలో బ్యాంక్స్ ఒక ఇంటర్మీడియట్గా యాక్ట్ చేస్తుంది. నువ్వు ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా విత్ త్రూ బ్యాంక్ చేయాల్సి వస్తుంది. సో నీ దగ్గర మనీ ఎక్స్ట్రా ఉన్నా బ్యాంక్లో సేవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ట్రాన్స్ఫరింగ్ సర్ప్లస్ ఫండ్స్ ఫ్రమ్ హౌస్ హోల్డ్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ దట్ సేవ్ టు దోస్ దట్ రిక్వైర్ ఫండ్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ కన్జంప్షన్. సో ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఫండ్స్ ఉంటాయో, సర్ప్లస్ ఫండ్స్ ఉంటాయో, సో హౌస్ హోల్డ్ దగ్గర కానీ, ఫ్యామిలీ దగ్గర కానీ, అండ్ ఇన్స్టిట్యూషన్స్, ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర కానీ ఎక్సెస్ ఫండ్స్ ఉంటే ఆ ఫండ్స్ కావాల్సిన వాళ్ళకి ఫర్ ఇన్వెస్ట్మెంట్ కానీ కన్సంప్షన్ పర్పస్ కావాల్సిన వాళ్ళకి ఎలా ఇస్తాం? బ్యాంక్ ద్వారా ఇస్తాం. బ్యాంక్ అనేది ఒక ఇంటర్మీడియట్ ఇన్స్టిట్యూషన్ అనమాట. దిస్ ఇంటర్మీడియేషన్ ప్రమోట్స్ ప్రొడక్టివ్ యూజ్ ఆఫ్ మనీ అండ్ స్టిమ్యులేట్స్ ఎకనామిక్ యాక్టివిటీ. ఈ బ్యాంక్స్ ఇంటర్మీడియట్ చేయడం ఎందుకు? సో ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడం. సో మనకి తెలియకపోవచ్చు చాలామంది మనం ట్రాన్సాక్షన్ చేయడానికి, కానీ బ్యాంక్లో చాలామంది కస్టమర్స్ ఉంటారు. సో వాళ్ళకి తెలుసు అనమాట ఏ మనీని ఎలా డైవర్ట్ చేయాలి, ఏ మనీని ఏ ఇన్వెస్ట్మెంట్లో పెట్టాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరి దగ్గర నుంచి డిపాజిట్ తీసుకోవాలి, ఎవరికి లోన్ ఇవ్వాలి అనేది బ్యాంక్స్కి బాగా తెలుసుంటే, కాబట్టి పీపుల్ మధ్యలో, ఫైనాన్షియల్ సిస్టమ్ మధ్యలో బ్యాంక్స్ అనేది ఒక ఇంటర్మీడియట్ లాగా పనిచేస్తుంది అనమాట. సో అది బ్యాంకింగ్ సిస్టమ్ రోల్ ఇండియాలో. బ్యాంకింగ్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా చూద్దాం. అసలు బ్యాంక్కి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ప్రతిదానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. పైన ఒకడు ఉంటాడు, దాని కింద ఇంకొకడు ఉంటాడు, అలాగా బ్యాంకింగ్ స్ట్రక్చర్. ఫస్ట్లో టాప్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది మన ఇండియా యొక్క సెంట్రల్ బ్యాంక్. ఓకే, టాప్లో మన ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ టాప్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది. ఇది మన గవర్నమెంట్కి, మన కంట్రీకి, అందరికీ సెంట్రల్ బ్యాంక్ అనమాట. సో ఇది ఎప్పుడు పెట్టారు? 1935లో పెట్టారు. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1935. ఇది సెంట్రల్ బ్యాంక్ అండ్ మానిటరీ అథారిటీ ఆఫ్ ది కంట్రీ. సో ఇది ఆర్బీఐ అనేది ఏంది? మనకి సెంట్రల్ బ్యాంకు అండ్ మానిటరీ అథారిటీ. మనీ మ్యాటర్స్లో, ఈ మనీ మ్యాటర్స్లో అంతా అథారిటీ ఎవరికి ఉంటుంది? ఆర్బీఐకి ఉంటుంది. సో కాబట్టి ఇది మానిటరీ అథారిటీ అనమాట. అలాగే సెంట్రల్ బ్యాంక్. సో అన్ని బ్యాంక్స్కి ఇది బ్యాంక్ కాబట్టి దీన్ని సెంట్రల్ బ్యాంక్ అంటాం. ఇట్ రెగ్యులేట్స్ అండ్ సూపర్వైజెస్ ఫంక్షనింగ్ ఆఫ్ ఆల్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా. ఇది అన్ని బ్యాంక్స్ని, అన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని మన కంట్రీలో రెగ్యులేట్ చేస్తుంది అనమాట. మీరు ఇది చేయాలి, మీరు ఇది చేయకూడదు, సో ఇలా చేయాలి, ఇంతవరకు చేయాలి, ఇంతవరకు మీరు డిపాజిట్స్ పెట్టుకోవాలి, ఇంతవరకు క్రెడిట్ పెట్టుకోవాలి, అలాగని చెప్పి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ సూపర్వైజ్ చేస్తూ ఉంటుంది అనమాట ఆర్బీఐ అన్ని బ్యాంక్స్ని. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ ఆర్బీఐ. ఆర్బీఐ యొక్క ఫంక్షన్స్ చూద్దాం. ఫస్ట్, ఫార్ములేషన్ ఆఫ్ మానిటరీ పాలసీ టు ఎన్ష్యూర్ ప్రైస్ స్టెబిలిటీ అండ్ ఎకనామిక్ గ్రోత్. ఆల్రెడీ మనం మానిటరీ పాలసీ క్లాసెస్లో మానిటరీ పాలసీ అంటే ఏందో ఇన్ డెప్త్గా తెలుసుకున్నాం. మానిటరీ పాలసీ అంటే మనీ రిలేటెడ్ మ్యాటర్స్లో ఎట్లాంటి పాలసీస్ తీసుకురావాలి, ఇన్ఫ్లేషన్ ఎలా కంట్రోల్ చేయాలి, ఇవంతా మానిటరీ పాలసీ డెసిషన్స్ అనమాట. సో ఆ పాలసీస్ అన్ని ఎవరు ఫార్ములేట్ చేస్తారు? ఆర్బీఐ ఫార్ములేట్ చేస్తుంది. ఫిజికల్ పాలసీస్ ఎవరు ఫార్ములేట్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ ఫార్ములేట్ చేస్తుంది. ఓకే, ఈ మానిటరీ పాలసీ అనేది ఆర్బీఐ ఫార్ములేట్ చేస్తుంది. ఎందుకు? ప్రైస్ స్టెబిలిటీ, ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి, ప్రైజెస్ ఎక్కువ అవుతుంటే దాన్ని తగ్గించడానికి, అండ్ ఎకనామిక్ గ్రోత్ని పెంచడానికి. ఇది ఆర్బీఐ యొక్క ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ ఏంది? రెగ్యులేషన్ అండ్ సూపర్విజన్ ఆఫ్ బ్యాంకింగ్ ఆపరేషన్స్. సో ఇండియాలో జరిగే అన్ని బ్యాంకింగ్ ఆపరేషన్స్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది, సూపర్వైజ్ చేస్తూ ఉంటుంది. సో ఎక్కడైనా ఫ్రాడ్స్ జరుగుతున్నాయా, ట్రాన్సాక్షన్స్ ఈజీగా జరుగుతున్నాయా, ఎక్కడైనా ఇష్యూస్ ఉన్నాయా, ఏదైనా బ్యాంకు ఫ్రాడ్ చేస్తుందా, ఇవంతా రెగ్యులేషన్, సూపర్విజన్ ఆర్బీఐ చేస్తూ ఉంటుంది. కంట్రోల్ ఆఫ్ క్రెడిట్ అండ్ లిక్విడిటీ ఇన్ ద ఎకానమీ. సో మన ఎకానమీలో, ఇండియాలో క్రెడిట్ అవైలబుల్గా ఉందా లేదా, లిక్విడిటీ అవైలబుల్గా ఉందా లేదా. క్రెడిట్ అంటే ఏంది? సపోజ్ ఎవరో ఒకరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు, తనకి మనీ కావాలి. సో మార్కెట్లోకి వెళ్తే, మన ఇండియన్ ఎకానమీలోకి వెళ్తే మనీ ఈజీగా దొరుకుతుందా?
దొరికితే దాన్నే క్రెడిట్ అంటారు. అప్పు తీసుకునే మనీనే క్రెడిట్ అంటారు. ఓకే, లిక్విడిటీ అంటే ఇప్పుడు నా దగ్గర ఏదో ఒక అసెట్ ఉంది, ల్యాండ్ ఉందో లేకపోతే కార్ ఉందో, దాన్ని నేను మనీలోకి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నా. అది ఈజీగా కన్వర్ట్ అవ్వగలుగుతుందా లేదా, దాన్నే లిక్విడిటీ అంటారు అనమాట. సో ఈ ఆపరేషన్స్ కంట్రోల్ చేస్తుంది ఆర్బీఐ. నెక్స్ట్ ఫంక్షన్ ఇష్యూయన్స్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ కరెన్సీ. సో కరెన్సీని ఇష్యూ చేయడం ఆర్బీఐ రోల్ అనమాట. మనం అన్ని నోట్స్ చూస్తూ ఉంటాం, రూపీ నోట్స్. సో ఇవంతా ఎవరు ఇష్యూ చేస్తారు? ఆర్బీఐ ఇష్యూ చేస్తుంది. ఓన్లీ కాయిన్స్ మటుకు, ₹1 నోటు, ₹1 కాయిన్ మటుకు సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది. మిగతా అన్ని నోట్స్ కాయిన్స్ ఎవరు ఇష్యూ చేస్తారు? ఆర్బీఐ ఇష్యూ చేస్తుంది అనమాట. ఓకే, యాక్టింగ్ యాజ్ ఏ బ్యాంకర్ టు ద గవర్నమెంట్ అండ్ బ్యాంకర్స్ బ్యాంక్. సో మన గవర్నమెంట్కి, మనకి బ్యాంక్ ఎవరు? చాలా బ్యాంక్స్ ఉన్నాయి. ఎస్బీఐ ఉంది, హెచ్డిఎఫ్సి ఉంది, ఇలాగా మనకి బ్యాంక్స్ ఉన్నాయి. గవర్నమెంట్ కూడా బ్యాంక్స్ అవసరం, ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర కూడా అప్పుడప్పుడు మనీ ఉండదు. సో మనీ సర్ప్లస్ అయినా వాళ్ళు మనీ పెట్టుకోవడానికి, వాళ్ళు కావాలన్నా మనీ తీసుకోవడానికి గవర్నమెంట్ కూడా ఒక బ్యాంక్ కావాలి. సో ఆర్బీఐ గవర్నమెంట్ బ్యాంక్ అనమాట. whenever government requires money, they will go to the RBI. So okay, banker to the government and bankers bank. ఏ బ్యాంక్ అన్న మనీ కావాలన్నా ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు. సో బ్యాంకర్స్ కూడా బ్యాంక్ అనమాట. ఆర్బీఐ నాట్ ఓన్లీ ఫర్ గవర్నమెంట్ ఒక్కదానికే బ్యాంక్ కాదు, బ్యాంక్స్ కూడా బ్యాంకే. మెయింటైనింగ్ ఫిజికల్ స్టెబిలిటీ అండ్ ప్రమోటింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్. నెక్స్ట్ పాయింట్ ఫిజికల్ స్టెబిలిటీ. ఫిజికల్ స్టెబిలిటీ అంటే ఏంది? సో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందా తగ్గుతుందా, ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, జీడిపి పెరుగుతుందా తగ్గుతుందా, జీడిపి ఎలా ఉంది, ఇలాంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నీ స్టెబిలిటీగా ఉండడం, ఉండేటట్టు చేయడం. ఓకే, మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ అని కూడా అంటారు. అండ్ ప్రమోటింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్ని ఇంక్రీజ్ చేయడం. ది ఆర్బీఐ దస్ యాక్ట్స్ యాజ్ ది అపెక్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ది బ్యాంకింగ్ హైరార్కీ ఇన్ ఇండియా. బ్యాంకింగ్ హైరార్కీలో ఆర్బీఐ టాప్ పోస్ట్లో ఉంటుంది అనమాట. సో పైన ఆర్బీఐ ఉంటుంది, దాని కింద వచ్చేసి మిడిల్ బ్యాంక్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇందాక ఆర్బీఐ గురించి మాట్లాడుకోవడం అయిపోయింది. ఇప్పుడు కమర్షియల్ బ్యాంక్స్. సో కమర్షియల్ అంటే ఏంది? ప్రాఫిట్ ఓరియంటెడ్ అనమాట. కమర్షియల్ బ్యాంక్స్ ఆర్ ప్రాఫిట్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూషన్స్. ఈ బ్యాంక్స్ కేవలం ప్రాఫిట్ మీదే ఫోకస్ చేస్తాయి అనమాట. ఓన్లీ దీని మోటివ్ ఏంది? ఈ బ్యాంక్స్ మోటివ్ ఏంది? కమర్షియల్ బ్యాంక్స్ మోటివ్ ప్రాఫిట్ ఓరియంటెడ్. ప్రాఫిట్ రావడానికి ఈ బ్యాంక్స్ ఉన్నాయన్నమాట. దట్ ప్రొవైడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ టు ద జనరల్ పబ్లిక్, బిజినెసెస్ అండ్ గవర్నమెంట్. సో ఇది ఎవరెవరికి సర్వీస్ ఇస్తుంది? ఫైనాన్షియల్ సర్వీసెస్ జనరల్ పబ్లిక్కి ఇస్తుంది, మనలాంటి పబ్లిక్కి ఇస్తుంది, బిజినెసెస్కి ఇస్తుంది, గవర్నమెంట్కి ఇస్తుంది అనమాట. దీని మోటివ్ వచ్చేది ప్రాఫిట్. దే ఫార్మ్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియాస్ బ్యాంకింగ్ నెట్వర్క్. సో మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ ఇన్ ఇండియా ఆర్ కమర్షియల్ బ్యాంక్స్ అనమాట. సో దట్ ఈస్ వై ఈస్ కాల్డ్ ఇట్ ఈస్ ఎ బ్యాక్ బోన్. దానికి దీన్ని బ్యాక్ బోన్ అంటాం అనమాట. సో దీని ఫంక్షన్స్ ఏంది? యాక్సెప్ట్ డిపాజిట్స్. ఈ బ్యాంక్స్ డిపాజిట్స్ తీసుకుంటాయి, పబ్లిక్ నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి కానీ డిపాజిట్స్ తీసుకుంటాయి. అండ్ ఎక్స్టెండెడ్ లోన్స్ ఇస్తాయి అన్నమాట. సో డిపాజిట్ తీసుకుంటే ప్రజల నుంచి, అండ్ లోన్స్ కూడా ఇస్తాయి అన్నమాట. ప్రొవైడ్ ఇన్వెస్ట్మెంట్, ఇన్సూరెన్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్. సో ఇన్వెస్ట్మెంట్కి మనీ ఇస్తుంది, ఇన్సూరెన్స్ సర్వీసెస్ ఏమన్నా అది ప్రొవైడ్ చేస్తుంది, అండ్ పేమెంట్ సర్వీసెస్ ఏదైనా చేయాలన్నా కానీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సపోజ్ మనం ఏదో ఒక పేమెంట్ చేయాలి, దానికి గేట్వే లాగా సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. ఆపరేట్ అనే ప్రాఫిట్ మోటివ్ వైల్ మెయింటైనింగ్ సోషల్ ఆబ్లిగేషన్స్. దీని మెయిన్ మోటివ్ ఏంది? ప్రాఫిట్ మోటివ్ అనమాట. సో దీని మెయిన్ మోటివ్ ప్రాఫిట్ గెయిన్ చేయడానికి ఇది వస్తుంది. రెగ్యులేటెడ్ బై ది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. ఈ యాక్ట్ ద్వారా ఆర్బీఐ దీన్ని రెగ్యులేట్ చేస్తారు అనమాట. ఆర్బీఐ అండ్ గవర్నమెంట్ ఈ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ద్వారా రెగ్యులేట్ చేస్తాయి కమర్షియల్ బ్యాంక్స్ని. కమర్షియల్ బ్యాంక్స్లో టైప్స్ ఉన్నాయి. ఇందాక మన కమర్షియల్ బ్యాంక్స్ ఏంది? దీని మోటివ్ ఏంది? ప్రాఫిట్. సో ఈ కమర్షియల్ బ్యాంక్స్లో చాలా టైప్స్ ఉన్నాయన్నమాట. ఆ టైప్స్ ఏందో చూద్దాం. ఫస్ట్ వచ్చి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. సో ఇవి గవర్నమెంట్ చేత ఎస్టాబ్లిష్ చేయబడింది, అందుకనే ఇవి పబ్లిక్ బ్యాంక్స్ అన్నమాట, గవర్నమెంట్ బ్యాంక్స్ అనమాట. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ మెజారిటీ ఓన్ బై ద గవర్నమెంట్. సో ఈ బ్యాంక్స్లో మెజారిటీ స్టేక్ ఎవరు ఓన్ చేసుకోవటారు? గవర్నమెంట్. ఇవి అన్నీ గవర్నమెంట్ బ్యాంక్స్ అనమాట. మన ఎస్బీఐ కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, ఇవన్నీ గవర్నమెంట్ బ్యాంక్స్ అనమాట. ఓకే, అవి పెట్టింది ఎవరు? గవర్నమెంట్. నెక్స్ట్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ ఓన్ బై ద ప్రైవేట్ ఎంటిటీస్. ఇవి ప్రైవేట్ వాళ్ళు పెట్టిన బ్యాంక్స్ అనమాట. సో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ, ఇవన్నీ ప్రైవేట్ బ్యాంక్స్ అనమాట. గవర్నమెంట్ పెట్టిన బ్యాంక్స్ కాదు, గవర్నమెంట్ బ్యాంక్స్ కాదు. సో ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ గవర్నమెంట్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్ అంతా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్. ఫారెన్ బ్యాంక్స్ అంటే
మన కంట్రీ వాళ్ళు కాదు, వేరే కంట్రీ బ్యాంక్స్ మన కంట్రీలో పెడతాయన్నమాట బ్యాంక్స్. ఓకే, వేరే కంట్రీలో ఉన్న బ్యాంక్స్ వాళ్ళ బ్రాంచెస్ని మన కంట్రీలో పెడతాయి. వీటి ఓనర్స్ ఇండియన్స్ కాదు, వీటి ఓనర్స్ ఫారినర్స్, బ్రాంచెస్ ఆఫ్ ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్. సో ఫారిన్ కంపెనీస్లో ఉన్న బ్యాంక్స్ ఇండియాలో బ్రాంచెస్ ఓపెన్ చేస్తాయి అనమాట. సిటీ బ్యాంకు, హెచ్ఎస్బిసి ఇవంతా ఫారిన్ కంట్రీ బ్యాంక్స్ అనమాట, ఇండియన్ బ్యాంక్స్ కాదు. రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్ అంటాం షార్ట్లో. రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఎస్టాబ్లిష్ టు సర్వ్ రూరల్ క్రెడిట్ నీడ్స్. సో రూరల్ ఏరియాలో వాళ్ళకి డిపాజిట్లు ఓపెన్ చేయడం, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం చాలా తక్కువ అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఆ ఫెసిలిటీ, బ్యాంకింగ్ ఫెసిలిటీ అంటే తక్కువ ఉంది. సో దీనికోసం ఏం చేశారు, రూరల్ వాళ్ళకి క్రెడిట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని చెప్పి రీజనల్ రూరల్ బ్యాంక్స్ అని చెప్పి రూరల్ ఏరియాస్లో ఓపెన్ చేశారనమాట. ఇవన్నీ వచ్చేసి కమర్షియల్ బ్యాంక్స్ అనమాట. కమర్షియల్ బ్యాంక్స్ టైప్స్ ఏవి? సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడగచ్చు అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బ్యాంక్స్ ఆర్ కమ్స్ అండర్ కమర్షియల్ బ్యాంక్స్ అని అడుగుతారు. సో దాంట్లో ఆర్బీఐ ఒక ఆప్షన్ ఇవ్వచ్చు, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇవ్వచ్చు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఇవ్వచ్చు, అలాగనమాట. కమర్షియల్ బ్యాంక్స్ ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ మొబిలైజింగ్ సేవింగ్స్ని మొబిలైజ్ చేయడానికి కమర్షియల్ బ్యాంక్స్ ఒక పెద్ద మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఫెసిలిటేటింగ్ ట్రేడ్ ఈజీగా జరగడానికి, అండ్ ఇన్ష్యూరింగ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఇన్ ఎకానమీ, క్యాపిటల్ ఫార్మ్ చేయడానికి. సో ఇన్వెస్ట్మెంట్స్కి మనీ లోన్స్గా ఇస్తుంది అనమాట. మొబిలైజింగ్ సేవింగ్స్, సో సేవింగ్స్ని జనాల దగ్గర ఉన్న సేవింగ్స్ని డిపాజిట్లోకి కన్వర్ట్ చేస్తుంది. అంటే పీపుల్ వచ్చి ఈ బ్యాంక్స్లో సేవింగ్స్ చేసుకుంటారు అనమాట. అండ్ ఫెసిలిటేటింగ్ ట్రేడ్ చేయడానికి ట్రాన్సాక్షన్ ఆపరేషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కోఆపరేటివ్ బ్యాంక్స్. కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆపరేట్ అనే ప్రిన్సిపల్ ఆఫ్ కోఆపరేషన్. సో ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేది అందరూ కోఆపరేషన్ మీద ఆపరేషన్ అవుతుంది అనమాట. సెల్ఫ్ హెల్ప్ వాళ్ళే పెట్టుకుంది. ఈ బ్యాంక్స్ ఎవరో వచ్చి పెట్టింది కాదు. జనాలు సపోజ్ ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకో, ఆ 10 మెంబర్స్కి బ్యాంకింగ్ ఆపరేషన్స్ కానీ మనీ నీడ్స్ కానీ కావాల్సి వచ్చింది. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆ 10 మెంబర్స్ కలిపి వాళ్ళ కోసం వాళ్ళు ఒక బ్యాంక్ని క్రియేట్ చేసుకుంటారు అనమాట. సో దాన్నే కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటారు. దీనికి వాళ్ళే ఓనర్స్, వాళ్ళే కస్టమర్స్. ఆ 10 పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ బ్యాంక్ ఓనర్స్, వాళ్ళే ఆ బ్యాంక్ కస్టమర్స్ అనమాట. సో ఎవరికి మనీ కావాలన్నా వాళ్ళు ఆ బ్యాంక్ని తీసుకుంటారు. ఎవరి దగ్గర ఎక్కువ మనీ ఉన్నా ఆ బ్యాంక్లో డిపాజిట్ చేసుకుంటారు అనమాట. ఓకే, అండ్ మ్యూచువల్ బెనిఫిట్. సో ప్రిన్సిపల్ ఆఫ్ కోఆపరేషన్, సెల్ఫ్ హెల్ప్ అండ్ మ్యూచువల్ బెనిఫిట్, ఓన్డ్ అండ్ మేనేజ్డ్ బై దేర్ మెంబర్స్. సో ఈ బ్యాంక్స్ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళే ఓనర్స్ అండ్ వాళ్ళే మేనేజ్ చేసుకుంటారు. సో దీస్ బ్యాంక్స్ ఎయిమ్ టు ప్రొవైడ్ అఫోర్డబుల్ క్రెడిట్ పర్టికులర్ టు రూరల్ అండ్ సెమీ అర్బన్ పాపులేషన్. రూరల్ ఏరియాస్కి, సెమీ అర్బన్ పాపులేషన్స్కి బ్యాంకింగ్ ఆపరేషన్స్ ఇవ్వడానికి ఇది యూజ్ చేస్తారన్నమాట. కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే ఎవరైతే పీపుల్ ఉన్నారో, ఎవరికైతే మనీ నీడ్ ఉందో, ఎవరికైతే సేవింగ్స్ ఉన్నాయో వాళ్ళే ఒక దగ్గరకు వచ్చేసి వాళ్ళే ఒక బ్యాంక్ ఓపెన్ చేసుకుంటారు అనమాట. సో ఆ బ్యాంక్కి వాళ్ళే మెంబర్స్, వాళ్ళే ఓనర్స్. సో వాళ్ళే అక్కడ మనీ కావాలంటే వాళ్ళే తీసుకుంటారు, మనీ డిపాజిట్ చేయాలనగానే వాళ్ళే చేసుకుంటారు. సింపుల్గా కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే వాళ్ళే ఓనర్స్, వాళ్ళే మెంబర్స్. ఈ కోఆపరేటివ్ బ్యాంకు స్ట్రక్చర్ చూద్దాం. దీంట్లో కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా హైరార్కీ ఉంది, ఆ స్ట్రక్చర్ చూద్దాం. ఫస్ట్ లోయర్ లెవెల్లో ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్, పిఏసిఎస్ అంటాం. ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్. సో ఇవి లో లెవెల్లో ఉంటాయన్నమాట, ఎక్కడ విలేజ్ లెవెల్లో ఆపరేట్ చేస్తాయి. సో వీటి ఫంక్షన్స్ ఏంటి, గోడౌన్స్ ఓపెన్ చేయడం కానీ ఏదైనా చిన్నవి కూడా అక్కడికి పీపుల్కి అవసరమయ్యేది విలేజ్ లెవెల్లో ఆపరేషన్ చేస్తూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్, డిసిసిబిస్ అంటారు, డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్. సో ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆపరేషన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, ఎస్సిబి అంటారు. సో ఇది స్టేట్ లెవెల్లో ఫంక్షన్ అవుతూ ఉంటుంది. సో ఈ స్ట్రక్చర్ కోఆపరేటివ్ బ్యాంక్ స్ట్రక్చర్లో త్రీ టైప్స్ ఉంటుంది. ఫస్ట్ వచ్చి ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్, ఇది విలేజ్ లెవెల్లో ఆపరేషన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్, ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆపరేషన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, ఇది స్టేట్ లెవెల్లో ఆపరేషన్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది హైరార్కీ, విలేజ్, డిస్ట్రిక్ట్, స్టేట్. సో కోఆపరేటివ్ బ్యాంక్స్ హ్యావ్ బీన్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ప్రమోటింగ్ అగ్రికల్చరల్ ఫైనాన్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో ఇది మెయిన్గా ఫోకస్ చేసేది, కోఆపరేటివ్ బ్యాంక్స్ మెయిన్గా ఫోకస్ చేసేది దేని మీద, అగ్రికల్చరల్ ఫైనాన్స్, అగ్రికల్చర్కి ఫైనాన్స్ ప్రొవైడ్ చేయడం మీద, అండ్ రూరల్ డెవలప్మెంట్,
రూరల్ ఏరియాస్ డెవలప్మెంట్ మీద. ఈ రెండింటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది అన్నమాట. అగ్రికల్చర్ ఫైనాన్స్ మీద అండ్ రూరల్ డెవలప్మెంట్ మీద. నెక్స్ట్ డెవలప్మెంట్ బ్యాంక్స్. ఈ డెవలప్మెంట్ బ్యాంక్స్ అంటే ఏందో చూద్దాం. డెవలప్మెంట్ బ్యాంక్స్ ఆల్సో నోన్ as డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్. సో డెవలప్మెంట్ బ్యాంక్స్ని కూడా డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు, లేదా టర్మ్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు అనమాట. సో ప్రొవైడ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. సో ఇవంతా బ్యాంక్ స్కీమ్స్ అంతా షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్, ఒక 5 yearsకి అట్లాగా ప్రొవైడ్ చేస్తుంది. కానీ కొన్ని ప్రాజెక్ట్స్ ఏం చేస్తారు, సపోజ్ ఎవరో ఒకరు రోడ్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అది పెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, పెద్ద డ్యామ్స్. ఓకే, వీటన్నిటికీ పట్టాలంటే ఒక 10-15 years పడుతుంది చేయడానికి ప్రాజెక్ట్స్. సో ఈ 10-15 years ఈ ప్రాజెక్ట్కి మనీ కావాలి కదా. సో అంత మనీ బ్యాంక్స్ ప్రొవైడ్ చేయలేవు, ఓన్లీ 5 years వరకు అయితే లోన్స్ ఇవ్వగలుగుతాయి, ఆ తర్వాత లోన్స్ ఇవ్వలేవు అనమాట. సో దానికోసం డెవలప్మెంట్ కోసం కొన్ని బ్యాంక్స్ డెవలప్మెంట్ బ్యాంక్స్ లాగా తీసుకొచ్చారనమాట. ఇవేం చేస్తాయి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఇస్తాయి అనమాట, లాంగ్ టర్మ్ లోన్స్ ఇస్తాయి ఈ కంపెనీస్కి. సో ఇవి ప్రైవేట్ కంపెనీస్ ఇవి ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తాయి అనమాట. సో అందుకని డెవలప్మెంట్ నీడ్స్ కోసం మనం ఈ బ్యాంక్స్ తీసుకొచ్చాం అనమాట. లాంగ్ టర్మ్ క్యాపిటల్ ఫర్ ఇండస్ట్రీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. సో ఇండస్ట్రీస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి లాంగ్ టర్మ్ క్యాపిటల్ ప్రొవైడ్ చేయడానికి డెవలప్మెంట్ బ్యాంక్స్ తీసుకొచ్చాం అనమాట. దీని ఫంక్షన్స్ ఏందో చూద్దాం. ఫంక్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్ బ్యాంక్స్: ప్రొవైడ్ లాంగ్ టర్మ్ లోన్స్ టు ఇండస్ట్రీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. ఇండస్ట్రీస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి లాంగ్ టర్మ్ లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ప్రమోట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఇండస్ట్రియలైజేషన్. సో ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఏదైనా కంపెనీ స్టార్ట్ చేయాలన్నా కానీ వాళ్ళకి లోన్స్ అట్లాగా ఎంటర్ప్రెన్యూర్షిప్కి ఎంకరేజ్ చేస్తుంది అండ్ ఇండస్ట్రియలైజేషన్ ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఫిల్ గ్యాప్స్ లెఫ్ట్ బై కమర్షియల్ బ్యాంక్స్ ప్రొవైడింగ్ లాంగ్ టర్మ్ ఫైనాన్స్. చెప్పాం కదా, బ్యాంక్స్ ఎక్కువ కాలం లోన్స్ ప్రొవైడ్ చేయలేదు కాబట్టి ఆ గ్యాప్ని ఇది ఫిల్ చేస్తుంది అనమాట. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం డెవలప్మెంట్ బ్యాంక్స్లో. ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, IFCI. ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇండస్ట్రీస్కి ఫైనాన్స్ ఇవ్వడానికి. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇది కూడా ఇండస్ట్రీస్కి ఫైనాన్స్ ఇవ్వడానికి. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నబార్డ్ అంటాం, అందరూ చాలామంది ఇండియా అంటారు. ఇది అగ్రికల్చర్ గ్రోత్కి ఫండ్స్ ఇస్తుంది అనమాట. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మ్యాటర్స్లో ఫండ్స్ ప్రొవైడ్ చేస్తుంది, ఇన్వెస్ట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట డెవలప్మెంట్ బ్యాంక్స్కి. హ్యావ్ బీన్ ఇంపార్టెంట్ ఇన్ స్ట్రెంథనింగ్ ఇండియాస్ ఇండస్ట్రియల్ రూరల్ సెక్టర్. సో ఇండియాస్ ఇండస్ట్రీస్ కానీ రూరల్ సెక్టర్ కానీ ఇంప్రూవ్ చేయడానికి డెవలప్మెంట్ బ్యాంక్స్ ఎంతో ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్ డిఫరెన్షియేటెడ్ బ్యాంక్స్. ఈ డిఫరెన్షియేటెడ్ బ్యాంక్స్ అంటే ఏంటి, మనం చూసుకుంటాం చాలా బ్యాంక్స్ ఉన్నాయి, మళ్ళీ కొత్త బ్యాంక్స్ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే కస్టమర్ అనేది కస్టమైజ్లో ఉంటుంది అనమాట. ఒకరికి ఈ సర్వీసెస్ కావాలి కానీ ఆ బ్యాంక్ ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేయలేకపోతుంది. సో ఏమవుతుంది, అతను మిగిలిపోతున్నాడు, బ్యాంకింగ్ సర్వీస్లో ఇంక్లూడ్ కావట్లేదు. సపోజ్ ఒక ఫార్మర్ ఉన్నాడు, ఆ ఫార్మర్కి సీడ్స్ లోన్స్ కావాలి, అక్కడ అతను చుట్టూ ఏ బ్యాంకు సీడ్స్కి లోన్స్ ప్రొవైడ్ చేయట్లేదు. ఏం చేస్తాడు, అతను ఫైనాన్షియల్ సిస్టంలో నుంచి బయటకుంటాడు. ఎందుకంటే అతనికి కావాల్సినది సీడ్స్కి లోను, ఆ లోన్ ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు. సో ఆ కారణంగా అట్లాగా చాలా సెక్టార్స్లో చాలా సర్వీసెస్లో మనకి కావాల్సిన లోన్స్ ఆ బ్యాంక్స్ ప్రొవైడ్ చేయట్లేదు. కాబట్టి ఒక కొత్త రకమైన బ్యాంక్స్ని ఇంట్రొడ్యూస్ చేయాలని ఫిక్స్ అయిందనమాట గవర్నమెంట్. దాన్నే డిఫరెన్షియేటెడ్ బ్యాంక్స్ అంటాం. సో టు ప్రమోట్ ఇన్నోవేషన్ అండ్ ఇంక్లూజన్, ది RBI ఇంట్రొడ్యూస్ ది కాన్సెప్ట్ ఆఫ్ డిఫరెన్షియేటెడ్ బ్యాంక్స్ బేస్డ్ ఆన్ ది నాచికేత్ మోర్ కమిటీ రిపోర్ట్. సో 2013లో 2013లో గవర్నమెంట్ ఒక కమిటీని ఫామ్ చేసింది. ఆ కమిటీ ఏంది, నాచికేత్ మోర్ కమిటీ అన్నమాట. ఈ కమిటీ 2013లో రిపోర్ట్ ఇచ్చింది. ఏమని చెప్పి, ఇలాగా కొంతమంది ఎక్స్క్లూడ్ అయిపోతున్నారు ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో, సో వాళ్ళని ఇంక్లూడ్ చేయాలంటే మనం డిఫరెన్షియేటెడ్ బ్యాంక్స్ని తీసుకురావాలని చెప్పి గవర్నమెంట్కి రికమెండ్ చేస్తుంది అనమాట. సో దాని మూలంగా ఆ రిపోర్ట్ని తీసుకొని గవర్నమెంట్ డిఫరెన్షియేటెడ్ బ్యాంక్స్ని తీసుకొచ్చింది. ఎందుకు, టు ప్రమోట్ ఇన్నోవేషన్ అండ్ ఇంక్లూషన్. సో ఇన్నోవేషన్ ఇంక్రీజ్ చేయడానికి, అందరినీ బ్యాంకింగ్ సిస్టంలో ఇంక్లూషన్ చేయడానికి అనమాట. సో దీంట్లో టైప్స్ ఉన్నాయి ఈ డిఫరెన్షియేటెడ్ బ్యాంక్స్లో. ఆ టైప్స్ ఎంత చూద్దాం. పేమెంట్స్ బ్యాంక్స్, అందరూ ఇనే ఉంటాం, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్స్. సో ఇలాగా ఇనే ఉంటాం. పేమెంట్స్ బ్యాంక్ ఏంటి, ఫోకస్ ఆన్ స్మాల్ సేవింగ్స్. సో ఇది సేవింగ్స్ని పీపుల్ దగ్గర నుంచి డిపాజిట్స్ తీసుకుంటుంది అనమాట. రెమిటెన్సెస్ అంటే ఏంటి, ఫారిన్ కంట్రీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఇండియాకి వాళ్ళ ఫ్యామిలీకి మనీ పంపించుకోవాలనుకుంటే ఆ ట్రాన్సాక్షన్స్ అంతా ఇవి పేమెంట్ బ్యాంక్స్ చూసుకుంటాయి అనమాట. ఓకే, సో స్మాల్ సేవింగ్స్
సేవింగ్స్ పెట్టుకుంటాయి, అంటే డిపాజిట్ లాగా సేవింగ్స్ చేసి పెట్టుకుంటాయి. అండ్ రెమిటెన్స్ సర్వీసెస్, ఎవరైతే ఫారిన్ కంట్రీలో వర్క్ చేస్తున్నారో వాళ్ళు మన ఇండియా వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి మనీ పంపించాలంటే సో కరెన్సీ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఆ ట్రాన్సాక్షన్ని డీల్ చేసేది రెమిటెన్స్ అంటాం. ఆ రెమిటెన్స్ సర్వీసెస్ కూడా పేమెంట్స్ బ్యాంక్స్ చేస్తాయన్నమాట. అండ్ పేమెంట్స్, మనం ఏదైనా పేమెంట్స్ చేసుకోవాలన్నా కానీ ఆ సర్వీసెస్ పేమెంట్స్ బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తాయి. కెనాట్ లెండ్. సో పేమెంట్స్ బ్యాంక్ యొక్క డ్రాబ్యాక్ ఏంది, ఇవి లోన్స్ ఇవ్వలేవు అనమాట, ఓన్లీ డిపాజిట్స్ మాత్రమే తీసుకోగలుగుతాయి. కెనాట్ లెండ్. ఓకే, ఎగ్జాంపుల్స్ ఏవి, పేటిఎం పేమెంట్స్ బ్యాంకు, ఓకే, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు, ఇట్లాంటి బ్యాంక్స్ అంతా పేమెంట్స్ బ్యాంక్స్ కిందకి వస్తాయి అనమాట. సో దీని ఫంక్షను చాలా మినిమం అనమాట. దీని ఫంక్షన్ ఏంది, సో డిపాజిట్స్ తీసుకోవడం, రెమిటెన్స్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం, పేమెంట్స్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం, ఈ 3 ఫంక్షన్స్ చేస్తుంది పేమెంట్స్ బ్యాంక్. ఓకే, అలాగే నెక్స్ట్ కేటగిరీలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఉంటాయి అన్నమాట. ఎస్ఎఫ్బి అంటాం, ప్రొవైడ్స్ బ్యాంకింగ్ సర్వీసెస్ టు స్మాల్ బిజినెసెస్ అండ్ లో ఇన్కమ్ గ్రూప్స్. సో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ స్మాల్ ఇండస్ట్రీస్ ఎవరైతే ఉంటారో, చిన్న కాటేజ్ ఇండస్ట్రీస్, విలేజ్ ఇండస్ట్రీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ లో ఇన్కమ్ గ్రూప్స్. సో ఎగ్జాంపుల్ వచ్చి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, ఇట్లా చాలా బ్యాంక్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మనం 1-2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం. సో వీటి వల్ల ఏమవుతుంది, దీస్ బ్యాంక్స్ హెల్ప్ ఇన్ అడ్వాన్సింగ్ ది గోల్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. సో ఎవరైతే నాకు సర్వీసెస్ రావట్లేదు, ఇప్పుడు సపోజ్ నాకు కావాల్సిన పని నువ్వు చేయట్లేదు, నేనేం చేస్తాను, నేను నీ సిస్టంలో ఉన్నాను, బయట ఉంటాను. సో అలాగే మన బ్యాంకింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ బ్యాంకింగ్ సిస్టంలో నాకు కావాల్సిన సర్వీసెస్ ఆ బ్యాంకింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేయలేకపోతే నేనేం చేస్తాను, ఆ బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి బయట ఉంటాను. నేను ఆ బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి బయట ఉన్నానంటే గవర్నమెంట్కి ఎంత మనీ లాస్, ఎందుకంటే నేను ఆ ఫైనాన్స్ సిస్టంలో నేను ఇంక్లూడ్ కావట్లేదు, ఆ గ్రోత్లో నేను ఇంక్లూడ్ కావట్లేదు. సో ఏం చేసింది, అందరినీ మన ఫైనాన్షియల్ సిస్టంలో ఇంక్లూడ్ చేయడానికి డిఫరెన్షియేటెడ్ బ్యాంక్స్ చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో బ్రింగింగ్ అండర్ సర్వ్డ్ పాపులేషన్స్ ఇన్ టు ద ఫార్మల్ ఫైనాన్షియల్ నెట్వర్క్. సో ఎవరికైతే బ్యాంకింగ్ సిస్టంలో లేరో, ఎవరైతే ఆ బ్యాంకింగ్ సర్వీసెస్ తీసుకోవట్లేదో వాళ్ళందరినీ ఈ బ్యాంకింగ్ సిస్టంలో తీసుకొస్తుంది అనమాట. నెక్స్ట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, ఎన్బిఎఫ్సిస్ అంటాం. ఇవేంటో చూద్దాం. ఎన్బిఎఫ్సిస్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దట్ పర్ఫార్మ్ సిమిలర్ ఫంక్షన్స్ టు ద బ్యాంక్స్. ఎన్బిఎఫ్సిస్ అనేది ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్ లాగే ఉంటాయి కానీ బ్యాంక్స్ కావు. జస్ట్ ప్రొవైడింగ్ లోన్స్, ఇవి లోన్స్ ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. ఓకే, ఇందాక చూసుకున్న వాటిలో ఒకటి పేమెంట్స్ బ్యాంక్ లోన్స్ ప్రొవైడ్ చేయదు, కానీ ఇక్కడ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అడ్వాన్సెస్, లోన్స్ అన్నా కానీ అడ్వాన్సెస్ అన్నా కానీ సిమిలర్గా ఉంటుంది. అడ్వాన్సెస్ అంటే అదే లోన్స్ ప్రొవైడ్ చేయడం. అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ బట్ డు నాట్ పొసెస్ ఏ ఫుల్ బ్యాంకింగ్ లైసెన్స్. ఓకే, లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది బ్యాంక్స్ లాగా, కానీ బ్యాంక్స్ లాగా ఫుల్ బ్యాంకింగ్ లైసెన్స్ అనేది లేదనమాట. ఓకే, ఎన్బిఎఫ్సిస్ అంటే బ్యాంక్స్ లాగా పనిచేస్తాయి కానీ బ్యాంక్స్ కావు. సో వాటి క్యారెక్టర్స్ ఏంటో చూద్దాం. ఎన్బిఎఫ్సిస్ క్యారెక్టర్స్: కెనాట్ యాక్సెప్ట్ డిమాండ్ డిపాజిట్స్. టూ టైప్స్ ఆఫ్ డిపాజిట్స్ ఉంటాయి, డిమాండ్, టైం డిపాజిట్స్. ఓకే, డిమాండ్ డిపాజిట్స్ అంటే మనకి ఎప్పుడు కావాలన్నా మనం వెళ్ళి బ్యాంక్లో మనీ తీసేసుకోవచ్చు. సపోజ్ నాకు ఒక అకౌంట్ ఉంది, నేను సేవింగ్ చేసుకుంటాను బ్యాంక్లో, నాకు మనీ అవసరం ఉంది, నేను వెళ్ళి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మనీ తీసుకోవచ్చు అనమాట. నాకు ఎప్పుడు కావాలన్నా అప్పుడు నేను మనీ తీసుకోవచ్చు, అదే డిమాండ్ డిపాజిట్. టైం డిపాజిట్స్ అంటే ఇంత టైం తర్వాతే తీసుకోవాల్సి వస్తుంది. సపోజ్ 10 years 15 years ఆ తర్వాతే మన డిపాజిట్ని మనకి బ్యాక్ ఇస్తారనమాట. ఎన్బిఎఫ్సిస్లో ఓన్లీ టైం డిపాజిట్సే ఉంటాయి, డిమాండ్ డిపాజిట్స్ ఉండవు అనమాట. ఓకే, ఓన్లీ టైం డిపాజిట్సే ఉంటాయి ఎన్బిఎఫ్సిస్లో. నాట్ ఏ పార్ట్ ఆఫ్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్. సో ఇది పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టంలో పార్ట్ కాదు. ఓకే, సో ఆర్బీఐ గైడ్ చేస్తుంది పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ని. ఇది ఎన్బిఎఫ్సిస్ అనేది పేమెంట్ సిస్టమ్స్లో పార్ట్ కాదు. డు నాట్ ఇష్యూ చెక్స్ డ్రాన్ ఆన్ దెమ్సెల్వ్స్. సో ఇవి చెక్స్ని ఇష్యూ చేయలేదు, ఓన్లీ బ్యాంక్సే చెక్స్ని ఇష్యూ చేయగలుగుతాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ చెక్స్ని ఇష్యూ చేయలేదన్నమాట. రెగ్యులేటెడ్ అండర్ ద కంపెనీస్ యాక్ట్ 1956 అండ్ సూపర్వైజ్డ్ బై ద ఆర్బీఐ అండ్ అదర్ రెగ్యులేటర్స్. సో మెయిన్గా ఏ యాక్ట్ కింద రెగ్యులేట్ అవుతుంది, కంపెనీస్ యాక్ట్ 1956 కింద ఎన్బిఎఫ్సిస్ రెగ్యులేట్ అవుతుంది అనమాట. కంపెనీస్ యాక్ట్ 1956 కింద ఎన్బిఎఫ్సిస్ రెగ్యులేట్ అవుతుంది. సో ఆర్బీఐ అండ్ అదర్ రెగ్యులేటర్స్ కూడా రెగ్యులేట్ చేస్తారనమాట. మెయిన్గా ఈ యాక్ట్ ద్వారా రెగ్యులేషన్ అవుతుంది. NBFCs play an important role in financing small scale industries
సో ఎన్బిఎఫ్సిస్ రోల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని ఫైనాన్స్ చేయడము, ట్రాన్స్పోర్ట్ ఆపరేషన్స్ చేయడము, అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇండివిజువల్స్ ఆఫన్ ఓవర్లుక్ బై కమర్షియల్ బ్యాంక్స్. సో ఎవరైతే కమర్షియల్ బ్యాంక్ సర్వీసెస్లో మిస్ అవుతున్నారో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళు, అండ్ ట్రాన్స్పోర్ట్ ఆపరేషన్స్ చేసేవాళ్ళు, లాజిస్టిక్స్ ఆపరేషన్స్ చేసేవాళ్ళు, అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇండివిజువల్స్, వీళ్ళు ఎక్కడెక్కడైతే బ్యాంకింగ్ సిస్టమ్ మిస్ అవుతున్నారో వాళ్ళకి ఎన్బిఎఫ్సిస్ ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఆర్బీఐ రోల్ చూద్దాం. రోల్ ఆఫ్ ఆర్బీఐ ఇన్ బ్యాంకింగ్ సిస్టమ్. బ్యాంకింగ్ సిస్టంలో ఆర్బీఐ రోల్ ఏంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఈరోజు క్లాస్లో అసలు బ్యాంకింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఆర్బీఐ ఎలా ఉంటుంది, కమర్షియల్ బ్యాంక్స్ ఎలా ఉంటుంది, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చూసాం. లాస్ట్లో ఇప్పుడు ఫైనల్లో మన బ్యాంకింగ్ సిస్టంలో ఆర్బీఐ రోల్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ మానిటరీ అథారిటీ. ఆర్బీఐ ఫార్ములేట్స్ అండ్ ఇంప్లిమెంట్స్ మానిటరీ పాలసీ. ఈ మానిటరీ పాలసీ మనీ రిలేటెడ్ మ్యాటర్స్ అంతా ఆర్బీఐ ఫార్ములేట్ చేస్తుంది, ఆర్బీఐ ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. టు మెయింటైన్ ప్రైస్ స్టెబిలిటీ, ఇన్ఫ్లేషన్ ప్రైజెస్ పెరగకుండా చూసుకోవడం, వైల్ ప్రయారిటైజింగ్ ఎకనామిక్ గ్రోత్. సో ఈ రెండు ఎకనామిక్ గ్రోత్ని, ఇన్ఫ్లేషన్ని, ప్రైస్ స్టెబిలిటీని రెండింటిని బ్యాలెన్స్ చేస్తా ఆర్బీఐ మన మానిటరీ పాలసీస్ అనేది తీసుకొస్తుంది అనమాట. యూజ్ టూల్స్ లైక్ రెపో రేట్, రివర్స్ రెపో రేట్, క్యాష్ రిజర్వ్ రేషియో టు కంట్రోల్ మనీ సప్లై అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఇంట్రెస్ట్ రేట్స్. సో మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం రెపో రేట్ అంటే ఏంది, రివర్స్ రెపో రేట్ అంటే ఏంది, వాటిని ఎలా ఆర్బీఐ యూజ్ చేసి మానిటరీ పాలసీని కంట్రోల్ చేస్తుంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేస్తుంది చూసాం. సో రెపో రేట్ అంటే, రివర్స్ రెపో రేట్, ఇవంతా ఒక టూల్స్ అనమాట, ఆర్బీఐ యూజ్ చేసే మానిటరీ టూల్స్. రెగ్యులేటర్ అండ్ సూపర్వైజర్ ఆఫ్ ఫైనాన్షియల్ సిస్టమ్. సో ఆర్బీఐ రెగ్యులేటర్ అండ్ సూపర్వైజర్ ఆఫ్ ఫైనాన్షియల్ సిస్టమ్ రెగ్యులేట్ చేస్తుంది, సూపర్వైజ్ చేస్తుంది అనమాట. ఇట్ సెట్స్ రూల్స్ ఫర్ బ్యాంక్స్కి రూల్స్ పెడుతుంది అనమాట. గ్రాంట్స్ బ్యాంకింగ్ లైసెన్సెస్, బ్యాంక్స్కి లైసెన్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ కండక్ట్స్ ఆడిట్స్ అండ్ ఇన్స్పెక్షన్స్. సో ఆడిట్స్, ఇన్స్పెక్షన్స్ ఆన్ సైట్ అండ్ ఆఫ్ సైట్ టు ఎన్ష్యూర్ ది సేఫ్టీ ఆఫ్ డిపాజిట్స్. డిపాజిట్ యొక్క సేఫ్టీ కోసం బ్యాంక్స్కి లైసెన్స్ ప్రొవైడ్ చేయడం, ఆక్షన్స్, ఇన్స్పెక్షన్స్ చేయడం, బ్యాంక్స్కి రూల్స్ పెట్టడం, ఇవన్నీ చేస్తుంది అనమాట. ఆర్బీఐ మేనేజెస్ రిస్క్ బై ఎన్ఫోర్సింగ్ గైడ్లైన్స్ సచ్ యాజ్ బెసెల్ నార్మ్స్. సో బెసెల్ నార్మ్స్ అనేది ఒక ఇంటర్నేషనల్ నార్మ్స్ అనమాట, బ్యాంకింగ్ నార్మ్స్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ నార్మ్స్ ఆర్ రూల్స్. సో బెసెల్ నార్మ్స్ అనేది ఇంటర్నేషనల్ బ్యాంకింగ్స్ రూల్స్ ఆర్ నార్మ్స్. సో ఆ రూల్స్ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఫాలో అవుతుంది, ఎందుకంటే బ్యాంక్ సిస్టము మంచిగా ఉండడానికి. ఇష్యూర్ ఆఫ్ కరెన్సీని ఇష్యూ చేస్తుంది. ఆర్బీఐ హ్యాస్ ది సోల్ అథారిటీ టు ఇష్యూ బ్యాంక్ నోట్స్ ఎక్సెప్ట్ ₹1 నోట్స్. సో ₹1 నోట్ కాకుండా మిగతా నోట్స్ అన్ని ఆర్బీఐ ఇష్యూ చేస్తుంది అనమాట. ఇన్ ఇండియా ఇన్ష్యూరింగ్ అండ్ అడిక్వేట్ సప్లై ఆఫ్ క్లీన్ హై క్వాలిటీ కరెన్సీ. ఓకే, సో మన నోట్స్ అనేది మేజర్గా ఆర్బీఐ ఇష్యూ చేస్తుంది. ఓన్లీ ₹1 నోట్ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది. ఓకే, కాయిన్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది అనమాట. ఓన్లీ ₹1 నోటు కాయిన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది, మిగతా అన్ని నోట్స్ ఆర్బీఐ ఇష్యూ చేస్తుంది అనమాట. నెక్స్ట్ బ్యాంకర్ టు ద గవర్నమెంట్. ది ఆర్బీఐ మేనేజెస్ ది సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్, మెయింటైన్స్ దేర్ అకౌంట్స్ అండ్ మేనేజెస్ పబ్లిక్ డెప్ట్. సో గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కానీ, వాళ్ళ అకౌంట్స్ కానీ, వాళ్ళ డెప్ట్స్ కానీ అన్నీ ఆర్బీఐ మేనేజ్ చేస్తుంది అనమాట. బ్యాంకర్ టు ద బ్యాంక్స్, లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్. ది ఆర్బీఐ మెయింటైన్స్ ది అకౌంట్స్ ఆఫ్ ఆల్ షెడ్యూల్డ్ బ్యాంక్స్, ఫెసిలిటేటింగ్ స్మూత్ ఫండ్ ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రొవైడింగ్ ఫండ్స్ టు బ్యాంకింగ్ డిస్ట్రెస్. సో బ్యాంక్స్కి ఎప్పుడు మనీ కావాలన్నా కానీ, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లో ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ ఆర్బీఐ దగ్గరికి వెళ్తారనమాట, లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్. సో బ్యాంక్స్కి మనీ కావాలంటే లాస్ట్కి ఆర్బీఐ దగ్గరికి వెళ్తాయి అనమాట. బ్యాంకర్ టు బ్యాంక్స్కే బ్యాంకర్ అనమాట ఇది. మేనేజర్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్. ఇట్ మేనేజెస్ ది ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ టు స్టెబిలైజ్ ది ఇండియన్ రూపీ ఎక్స్చేంజ్ రేట్ అండ్ మెయింటైన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. సో మన ఫారెన్ ఎక్స్చేంజ్ అంటే ఏంది, వేరే కరెన్సీస్, వేరే కంట్రీ కరెన్సీస్ మన దగ్గర పెట్టుకోవడమే ఫారెన్ ఎక్స్చేంజ్ అనమాట. సో ఇవి ఎందుకు వాడతాం, ఇవి ఫారెన్ కరెన్సీ అంటాం, ఆ ఎక్స్చేంజ్నే ఫారెన్ ఎక్స్చేంజ్ అంటాం. ఇవి ఎందుకు మనకు అవసరం, ట్రేడ్ చేసుకోవడానికి అవి ఫారెన్ కరెన్సీ అనేది అవసరం అనమాట. ఇవంతా ఎవరు మేనేజ్ చూసుకుంటారు, ఆర్బీఐ చూసుకుంటుంది. ఏ యాక్ట్ ప్రకారం, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం ఈ ఆర్బీఐ వాటన్నిటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూసుకుంటుంది అనమాట. డెవలప్మెంటల్ అండ్ ప్రమోషనల్ రోల్. ది ఆర్బీఐ ప్రమోట్స్
Financial inclusion ensures credit flow to priority sectors like agriculture and small scale industries and supports rural development. సో డెవలప్మెంట్ యాంగిల్ కూడా ఆర్బీఐ ప్లే చేస్తుంది అనమాట. ఫైనాన్షియల్ ఇంక్లూడ్ చేయడం, సో ప్రయారిటీ సెక్టార్స్కి, అగ్రికల్చర్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి లోన్స్ ప్రొవైడ్ చేయడం, రూరల్ డెవలప్మెంట్కి సపోర్ట్ చేయడం ఈ రోజు కూడా ఆర్బీఐ చేస్తుంది అనమాట. నెక్స్ట్ రెగ్యులేటర్ ఆఫ్ పేమెంట్ సిస్టమ్స్. సో మన పేమెంట్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఆర్బీఐ రెగ్యులేటర్ అనమాట. సో ఆర్బీఐ ఓవర్సీస్ సేఫ్ అండ్ ఎఫిషియంట్ పేమెంట్ సిస్టమ్స్ ఇంక్లూడింగ్ నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ నెఫ్ట్, సో ఆర్టీజీఎస్, డిజిటల్ వాలెట్స్, ఇన్షూరింగ్ పబ్లిక్ కాన్ఫిడెన్స్. ఇవంతా టైప్స్ అనమాట. మనకి యూపీఐ ఎలాగో అలాగనమాట. నెఫ్ట్, ఆర్టీజీఎస్ ఇదంతా ట్రాన్సాక్షన్ మెథడ్స్. డిజిటల్ వాలెట్స్ కానీ ఇన్షూరింగ్ పబ్లిక్ కాన్ఫిడెన్స్. సో మొత్తం పేమెంట్ సిస్టమ్కి, ఇండియాగా పేమెంట్ సిస్టమ్కి ఆర్బీఐ రెగ్యులేటర్ అనమాట. ఓకే, ఈరోజు క్లాస్లో మనం అసలు ఇండియాలో బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఏ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఉన్నాయి, సో వాటి రోల్ ఏంది, లాస్ట్లో ఆర్బీఐ ఏం చేస్తుంది బ్యాంకింగ్ సిస్టమ్కి, ఆర్బీఐ రోల్ ఏంటి, ఇవన్నీ చూసుకున్నాం. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. Veranda IAS, where your dream becomes reality.